హాయ్ అండి, నమస్తే. నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు టమోటా నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ఫస్ట్ టమోటాలని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే అవి కట్ చేసుకొని ఒక కడాయిలో ఒక 10 మినిట్స్ చింతపండు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలాగే అవి బాగా చల్లార్చిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో టమోటా ముక్కలు ఉడకబెట్టుకున్న వాటిని వేసుకోవాలి. అలాగే ఒక కేజీకి ఒక గ్లాసు సాల్ట్ అండ్ ఒక గ్లాస్ కారం సరిపోతుంది. 2 కేజీలు టమోటాలు తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల చింతపండు కూడా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఎండబెట్టుకునే పని లేకుండా చాలా క్విక్గా హాఫ్ అన్ అవర్లో కానీ 1 అవర్ ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇలా కనుక ఈ పచ్చడి తయారు చేసుకున్నట్లయితే 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో మనం టమోటా నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిలో ఒక గ్లాస్ కారం అలాగే ఒక గ్లాసు సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది దోశల్లో కానీ అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఫ్రెష్గా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చడి అందులో వేసుకోవాలి. అంతే అండి, ఈజీగా టమోటా నిల్వ పచ్చడి రెడీ. ఇలా ఎంతో రుచికరమైన టమోటా నిల్వ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.